పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపచ్చం. ఈ క్రమంలో కొంతమంది ఆ కంప్లైంట్ దరిమిలా ఈరోజు నెల రోజులు అవుతా ఉంది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు చెప్తా ఉన్నా, నెల రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు అంటే రాజీవ్ మేఘన సంబంధించిన విషయాలని ఎంత అడ్డగోలుగా, మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని, అందరినీ అంటలా దయచేసి, కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా, మీకు పిల్లలు లేరా అని అడుగుతా ఉన్నా, మీరు పెళ్ళిళ్ళు చేయలేదా అని అడుగుతా ఉన్నా, మా మీద కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షికి కూడా తెలుసు. తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నానో, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరుముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరుముద్దలు తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరందరూ కూడా చూసుంటారు. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ను ఒకసారి మీరు కూడా చూస్తే, మత మార్పిడి అంటే ఎంత ఘోరమైన, నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అడుగుతాం, యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అని అడుగుతా ఉన్నాం. మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్తాం, యోగా హోమాలు చేస్తాం, అన్నిట్లో నా భార్య పాల్గొంటుంది. అంటే ఎక్కడైనా ఫలానది చెయ్యకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే నేను ఎవరిని కించపరిచి, అంటే ఒక మాట ఆ పాప చెప్తే దానిని చిలవలు పలవలుగా ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ విధంగా చేయటం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నా. మానసిక క్షోభ గురి చేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినటం మీకు ధర్మమా అని అడుగుతా ఉన్నా. దయచేసి అసలైన వాళ్ళని అడుగుతా ఉన్నా. ఐటీడీపీ ఇన్ఫర్మేషన్ టీడీపీ ఏమయ్యా ఇన్ఫర్మేషను? ఐటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెబ్సైట్. దానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. దానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమయ్యా మీకు న్యాయమేనా? మీకు ధర్మమేనా? అసెంబ్లీలో అన్నారో లేదో తెలియదు కానీ కింద పడి ఏడ్చి గిలగలా కొట్టుకొని ముసలి కన్నీరు కార్చి ఆ రోజున మీకు అనిపించలేదా? ఆ రోజున నా భార్య కూడా బాధపడిందే. అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే.
ఇంత ఘోరంగానా? ఐటీడీపీ, మీ చెప్పు చేతల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా? నెల రోజులు వ్యాపారం చేసేసారే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా? మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు, గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ని హైయర్ చేసుకున్నావే, హైయర్ చేసుకొని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులను అడుగుతా ఉన్నా. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు